హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ డిఎస్ రాసే అభ్యర్థుల కోసం 7th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 7 లెసన్స్ కంప్లీట్గా నేర్చుకోవడం జరిగింది. ఈరోజు 8th లెసన్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ని డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ 8th లెసన్ అంటే హే హోమేజ్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్. ఈ 8th లెసన్లో వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో మనకి ఏమి ఇచ్చింది ముందుగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటి ఇచ్చిందంటే ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. సో ఇది ఒకటి మనకి 2, ఇది 3, ఇది 4. సో 1, 2, 3 ఈ 5 ఒకటి ఆడ్ ఉంటుంది. ఆడ్ అంటే మిగతా 4 ఒకే మీనింగ్లో కలిగి ఉంటాయి, అంటే దగ్గర సేమ్ మీనింగ్స్ ఉంటాయి, కానీ ఒకటి మాత్రం డిఫరెంట్ మీనింగ్ కలిగి ఉంటాయి. ఆ డిఫరెంట్ మీనింగ్ ఉందని ఐడెంటిఫై చేయమన్నాడు ఆడ్ అంటే. ఓకేనా, ముందు ఈ 5 చూద్దాం. వ్యాలియంట్ అంటే ధైర్యవంతుని అర్థం. మార్టర్ అంటే అమరజీవి అంటే చనిపోయినాడు అని అర్థం, అమరజీవి. బ్రేవ్ అంటే ధైర్యం. అలాగే హీరోయిక్ అన్నా ఇది కూడా సాహసోపేతమైన ధైర్యవంతుడు మీనింగ్ వస్తుంది. కరేజియస్ ఇది కూడా ధైర్యం సంబంధించిందే. కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉండదంటే మార్టర్ అమరజీవి అని అర్థం. సారీ, అమరవీరుడు అంటాం, అమరవీరుడు మీనింగ్. ఓకేనా, నెక్స్ట్ అండి ఈ 5 ఆడ్ చూద్దాం. మెమోరియల్, మాన్యుమెంట్, స్టాచ్యూ, సెనోటాప్, విక్టరీ. మెమోరియల్ అన్నా స్మారక చిహ్నమే, మాన్యుమెంట్ అన్నా స్మారక చిహ్నమే, స్టాచ్యూ అన్ని విగ్రహం, చనిపోయిన వాళ్ళు గుర్తుగా కట్టేది, ఇది కూడా విగ్రహమే, అది కట్టింది. ఇదన్నీ కూడా గుర్తుగా కట్టేవెన్ను. నెక్స్ట్ సెనోటాప్ అంటే సమాధి, సెనోటాప్ అంటే సమాధి, ఇది కూడా చనిపోయిన వారికి గుర్తుగా కట్టేదే. విక్టరీ అంటే విజయం. సో ఈ ఒక్కటే డిఫరెంట్గా మీనింగ్ కలిగి ఉంది. ఇది ఆడ్ అనమాట. నెక్స్ట్ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత కలిగి ఉండడం. థ్యాంక్ఫుల్నెస్ కూడా కృతజ్ఞత కలిగి ఉండడం, అంటే ఎవరికైనా తిరిగి మనము రిటర్న్గా వాళ్ళ పట్ల కలిగి ఉండడం, అర్థమైందా. నెక్స్ట్ ఎప్రిషియేషన్ అంటే మెచ్చుకోవడం, మిగతా ఎవరైనా చేసిన దానికి తిరిగి మనము మెచ్చుకోవడం తిరిగి. ఇది 3 కూడా ఒకరు చేసిన పని పట్ల మనం తిరిగి మన నుంచి ఇచ్చే రెస్పాన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ రెస్పెక్ట్ అంటే గౌరవం. ఇది వాళ్ళు చేసిన మంచి పనైనా కాకపోయినా వారిని గౌరవించడం అనేది జనరల్గా జరిగేది గౌరవం, రెస్పెక్ట్. గ్రేట్ఫుల్నెస్ ఇది కూడా కృతజ్ఞత మీనింగే. సో ఇది గ్రేటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్, ఎప్రిషియేషను, గ్రేట్ఫుల్నెస్ అనేవి మనము అవతల వ్యక్తి పట్ల తిరిగి మనము ఇచ్చేవి. వాళ్ళకి తిరిగి మనము వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి తిరిగి మనము రిప్లై చేసేది, మన నుంచి తిరిగి వెళ్ళే ఆన్సర్ అన్నమాట. అంటే వారి పట్ల మనం కలిగి ఉండే కృతజ్ఞత అనే భావన కలిగి ఉంటాయి. కానీ ఇక్కడ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరిని మనం గౌరవిస్తుంది, జనరల్గా జరిగేది. కాబట్టి ఇది ఆడ్ అనమాట. నెక్స్ట్ యూనిక్ అంటే ఇక్కడ ఏకైక అంటే అది ఒకటి మాత్రమే ఉంటుంది. ఓకేనా. సింపుల్ అంటే సాధారణం అని అర్థం. మ్యాచ్లెస్ అంటే దానికి సరిపోలుగా ఏది ఉండదని అర్థం, అంటే ఇది కూడా సేమ్ యూనిక్ టైప్లోనే. ఎక్స్క్లూజివ్ ప్రత్యేకమైన ఛానల్లో వస్తుంది, ఎక్స్క్లూజివ్ లైవ్ అని, అంటే ఇంకెక్కడ రాదు, ప్రత్యేకంగా. అలాగే మ్యాచ్లెస్ ఇది సరిపోయినటువంటిది, దానికి మ్యాచ్ అవ్వదు ఎవరికైనా, ఇది ఒక్కటే ఉంటుంది. యూనిక్ ఇది కూడా ఏకైకమే. అలాగే వన్ ఆఫ్ అంటే ఎప్పుడు జరగని సంఘటన, ఎప్పుడు సంభవించని, ఎప్పుడు జరగని, ఒక్కసారి జరుగుతుంది అనమాట. అది ఒక్కసారి సంభవిస్తుంది, ఇంకెప్పుడు జరగదు. అటువంటి సందర్భాల్లో వన్ ఆఫ్ ఉపయోగిస్తాం. సో ఇది ఇంకేంటి వన్ ఆఫ్. అలాగే ఎక్స్క్లూజివ్ ఇది ప్రత్యేకమైనది. మ్యాచ్లెస్, యూనిక్ ఇవన్నీ కూడా దగ్గర ఒకే మీనింగ్ కలిగి ఉంటాయి. ఇవన్నీ సినోనిమ్స్ కింద వస్తాయి. ఒక్క డిఫరెంట్ ఏంటంటే సింపుల్ సాధారణమైనది అనేది డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఇది ఆడ్ అవుద్ది. ఓకేనా, ఇది మనకి ఆడు సంబంధించి ఇచ్చాడు. ఫ్రెండ్స్, మనకి ఈ లెసన్లోనే మళ్ళీ అప్రోప్రియేట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ ఇచ్చాడు. అంటే మ్యాక్సిమం ఇవి కరెక్ట్ వెర్బ్ ఫామ్సే, అంటే బ్రాకెట్లు ఇచ్చినటువంటి సరైన సూటబుల్ వెర్బ్ ఫామ్ని ఇక్కడ రాయమని మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. పరమవీర్ చక్ర గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద పరమవీర్ చక్ర సిగ్నిఫైస్ ద వీల్ ఆఫ్ ది అల్టిమేట్ బ్రేవ్ అండ్ ద అవార్డ్ ఈజ్ గ్రాంటెడ్ ఫర్ మోస్ట్ కాన్స్పిక్యూస్ బ్రేవెన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది ఎనిమీ. అంటే ఈ పరమవీర్ చక్ర అనేది యాక్చువల్గా ద వీల్ ఆఫ్ ది అల్టిమేట్ బ్రేవ్ అంటే ధైర్యవంతుడికి సంబంధించిన ఒక చక్రంలా ఉంటుందన్నమాట అది, ఆ పరమవీర్ చక్ర అనేది. అండ్ ది అవార్డ్ ఈజ్ గ్రాంటెడ్ ఫర్ ది మోస్ట్ కాన్స్పిక్యూస్ బ్రేవరీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది ఎనిమీ. అంటే ఎదురుగున్న శత్రువు ముందు వీరోచితంగా ఎవరైతే పోరాడతారో అతనికి ఇచ్చినటువంటి అవార్డు పరమవీర్ చక్ర అనేది. ద మెడల్ వాజ్ డాష్ బ్రాకెట్ ఇన్స్టిట్యూట్ ఇచ్చాడు. సో ఇక్కడ ప్యాసివ్లో ఉంది, బీ ఫామ్ వాజ్ ఉంది కాబట్టి ప్యాసివ్లో ఉండేటప్పుడు దీనికి V3 రాసేయండి, ఇన్స్టిట్యూటెడ్. The medal was instituted as a gallantry medal with retrospective effect from 15th August 1947
బై డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ద దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే 1947 ఆగస్టు 15 నుండి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ద్వారా అతని ఆధ్వర్యంలో ఈ పరమవీర చక్ర ఇవ్వడం అనేది ప్రారంభమైందనమాట. ఓకేనా. నెక్స్ట్, ద మెడల్ వాజ్ డాష్ బై మిస్సెస్ సావిత్రి కనోల్కర్. ఆ మెడల్ అనేది ఎవరు డిజైన్ చేశారంటే సావిత్రి కనోల్కర్. సో ద మెడల్ వాజ్ డాష్ అంటే ప్యాసివ్లో రాయాల. ఆ మెడల్ ఎవరి డిజైన్ చేయబడింది? ద మెడల్ వాజ్ డిజైన్డ్. ఓకేనా, డిజైన్డ్ విత్ రాయాల. వాజ్ వర్ల తర్వాత విత్ రాయాల. బై మిస్సెస్ సావిత్రి కనోల్కర్. ద డిజైనర్ డాష్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సాగ్ దాదీచి ఏ వేదిక్ ఋషి. అంటే ఆ డిజైనర్ ఒక వేదిక్ ఋషి ద్వారా ఇన్స్పైర్ అయ్యాడు, ప్రేరణ పొందాడు. అయితే ఇక్కడ డ్రా అని ఇచ్చాడు. సో ఇదంతా కూడా పాస్ట్ అని సంబంధించింది కాబట్టి దాని యొక్క V2 రాయాల. డ్రూ. ద డిజైనర్ డ్రూ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సాగ్ దాదీచి ఏ వేదిక్ ఋషి హూ డాష్ ద అల్టిమేట్ సాక్రిఫైస్. హూ మేక్ ఏం రాయాలి? V2 రాయాలి. ఎందుకంటే ఇదంతా జరిగిపోయింది కాబట్టి, జరిగిపోయింది దాని గురించి చెప్పినప్పుడు పాస్ట్ టెన్స్ లో రాయాలి. హూ మేడ్, దాని యొక్క V2 ఫామ్ మేడ్. హూ మేడ్ ద అల్టిమేట్ సాక్రిఫైస్ బై గివింగ్ అప్ హిస్ బాడీ సో దట్ ద గాడ్స్ డాష్ మేక్ ఎ డెడ్లీ వెపన్. గాడ్స్ కెన్ ఏం రాయాలి? కుడ్ రాయాలి. కుడ్ మేక్ ఎ డెడ్లీ వెపన్ డాష్ కాల్ వజ్ర. కాల్డ్ వజ్ర విత్ రాయాల. V2. కాల్డ్ వజ్ర ఆర్ థండర్ బోల్ట్ ఫ్రమ్ హిస్ స్పైన్. అంటే ఈ ఎవరంటే ఇక్కడ మనకి ఇక్కడ సావిత్రి కనోల్కర్ అనే డిజైనరు ఒక వేదిక్ ఋషి, సాగు దాదించిన వేదిక్ ఋషి ద్వారా ప్రేరణ పొందాడు. అతను తన మొత్తం ఈ గివింగ్ అప్ హిస్ బాడీ సాక్రిఫైస్, తన బాడీ అంతటిని కూడా సాక్రిఫైస్ చేశాడు. దానికి దేవతలు ఏంటంటే అతని యొక్క స్పైన్ నుండి ఒక వజ్రం అంటే ఒక ఆయుధాన్ని తయారు చేశారు. ఆ కథని ప్రేరణగా తీసుకునే ఈ యొక్క పరమవీర చక్రాన్ని ఎవరైతే తన ప్రాణాలను పోగొట్టుకుంటారో, దేశం కోసం పోరాడతారో అటువంటి వారికి ఈ పరమవీర చక్ర అనే ఒక అవార్డుని అతను ఆ కథ ప్రేరణ ద్వారా అతను తయారు చేయడం అనేది జరిగింది. ఓకేనా. ద మెడల్ ఈజ్ కాస్ట్ బ్రాంజ్. అంటే బ్రాంజ్, BRONGE. అంటే అది పథకం అనేది బ్రాంజ్తో తయారు చేయబడిందని. ఏ మెడల్? పరమవీర చక్ర. ఇన్ ద సెంటర్ ఆన్ ఏ రేజర్ సర్కిల్. ఆ బ్రాంజ్కి ఆ మెడల్ యొక్క సెంటర్లో పెద్ద ఎత్తున ఒక సర్కిల్ ఉండి, ఇది స్టేట్ ఎంబ్లమ్ ఉండి సరౌండెడ్ బై 4 రిప్లికాస్ ఆఫ్ ఇంద్రస్ వజ్ర ఆర్ ఫ్లాంక్డ్. అంటే ఫ్లాంక్డ్ అంటే పక్కనే 4 యొక్క అవి 4 భాగాలు ఉంటాయి. అవి ఆ పరమ చక్రం మధ్యలోని ఏంటంటే ఇంద్రుడి యొక్క వజ్రానికి సంబంధించినవి. ఆ విధంగా దాని యొక్క ఆకారం అనేది ఉంటుందని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఫ్లాంక్ అనేది ఇక్కడ R ఉంది. R తర్వాత యామీజ్, R తర్వాత వజ్వర్ల తర్వాత V3 రాయాలి ప్యాసివ్ లో. ఫ్లాంక్డ్. ఓకేనండి, ఫ్లాంక్డ్. అలాగే ఇక్కడ చూడండి, ఆన్ ఏ రేజర్ సర్కిల్ ఇస్ ద స్టేట్ ఎంబ్లమ్ డాష్ బై అన్నాడు. డాష్ బై అన్నప్పుడు ఇది V2 రాయాలి. యాక్చువల్గా ఇది V3. ఎందుకు V3 అంటే దాని యొక్క మెయిన్ వర్బ్ ఇక్కడ ఉంది. ఈజ్ ద స్టేట్ ఎంబ్లమ్ ఈజ్ సరౌండెడ్. అంటే V3 రాయాలి అక్కడ. ఈజ్ సరౌండెడ్ బై 4 రిప్లికాస్ ఆఫ్ ఇంద్రాస్ వజ్ర ఆర్ ఫ్లాంక్డ్. B ఫామ్ తర్వాత V3 రాయాల. అలాగే ఈజ్ తర్వాత V3 రాయాల. అలాగే వజ్ తర్వాత V3 రాయాల. ఓకేనా. ఇక్కడ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా V2 రాయాలి. అంత జరిగిపోయింది కాబట్టి. ఓకేనండి. ఇది మనకి కరెక్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్స్ ఇవ్వాలి, కానీ అప్రోప్రియేట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ అని ఇచ్చాడు. మ్యాక్సిమం అంటే బ్రాకెట్లు ఇచ్చిన వెర్బులకి వాటికి సూటబుల్ అయ్యే వెర్బుల్ రాయమని ఇక్కడ మనకి ఈ పరమవీర చక్ర సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే 4 రిప్లికాస్ ఆఫ్ ఇంద్రాస్ వజ్ర అంటే ఇంద్రుడి వజ్రాది యొక్క 4 ప్రతిరూపాలు ఉంటాయి, చుట్టూ పక్కనే ఉంటాయి. ఆర్ ఫ్లాంక్డ్ అంటే పక్కన ఉంచబడ్డాయని దాని మీనింగ్ అనమాట ఇక్కడ. ఓకేనండి. విధంగా రిప్లికాస్ అంటే దాని యొక్క ప్రతిరూపాలు, ఇంద్రుడి యొక్క వజ్రం యొక్క ప్రతిరూపాలు 4 పక్కన ఉంటాయని మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ విత్ దేర్ మీనింగ్స్ ఇచ్చాడు. అంటే సినోనిమ్స్ టైప్. అంటే ఇవి వాటికి సరిపడే మీనింగ్స్కి మనకి మ్యాచ్ చేయమని ఇవ్వడం జరిగింది. మనకి సినోనిమ్స్లో ఇవి ఉపయోగపడతాయి. టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే ప్రాదేశిక సమగ్రత, అంటే సరిహద్దులను కాపాడడం అని మీనింగ్ వస్తుంది. దానికి సరిపడే మీనింగ్ ఎక్కడ ఉందంటే సేఫ్ గార్డింగ్ నేషన్స్ బార్డర్స్ అనేది అంటే సరిహద్దులని కాపాడడం అనేది టెరిటోరియల్ ఇంటిగ్రిటీ కింద మీనింగ్ వస్తుంది.
ఐకానిక్. ఐకానిక్ అంటే సపోజ్ ఏదైనా విజయాలు సాధించి ఒక వ్యక్తి వచ్చాడనుకో అతను ఒక మోడల్గా చూపిస్తాం, ఐకానిక్ పర్సన్ అని. సో సెలబ్రేటెడ్ పీపుల్ అంటాం కదా, ఆ విధంగా ఐకానిక్ అంటే సెలబ్రేటెడ్ అని వస్తుంది. ఎన్విజన్డ్ అంటే ఊహించడం, అది విజువలైజ్డ్ అని అర్థం. ఎన్విజన్డ్ అంటే విజువలైజ్డ్ అని అర్థం. హెచ్డ్ అంటే చెక్కడం అన్నా ఎంగ్రేవ్డ్ అన్నా ఒకటే. హెచ్డ్, ఎంగ్రేవ్డ్ సేమ్ మీనింగ్స్. అలాగే పోస్ట్ మస్లీ అంటే ఇక్కడ పోస్ట్ అంటే ఇక్కడ తర్వాత మీనింగ్. సో చనిపోయిన తర్వాత మీనింగ్. పోస్ట్ మస్లీ అంటే చనిపోయిన తర్వాత, ఆఫ్టర్ డెత్. ఇక్కడ ఆస్ట్రక్, AWESTRUC. ఆస్ట్రక్ అంటే మనము ఏంటంటే ఆశ్చర్యపోవడము, విస్మయం చెందడం అని మీనింగ్ వస్తుంది. అమాజ్డ్ మీనింగ్. ఆస్ట్రక్కి సరిపడే మీనింగ్ అంటే అమాజ్డ్. ఒబెలిస్క్ అంటే ఇక్కడ మనకి ఒక స్తూపం ఎలా ఉంటుందంటే కిందన పలకలా ఉండి పైకి ఇలా స్ట్రైట్గా వెళ్తుంది ఒక స్తూపం అనమాట. అదే టాపరింగ్ స్టోన్ పిల్లర్, AR వస్తుంది ఇక్కడ. ఏ టాపరింగ్ స్టోన్ పిల్లర్ ఓబెలిస్క్ అనేది. ఓకేనా. ఏ టాపరింగ్ స్టోన్ పిల్లర్ అంటే స్తూపం విధంగా వచ్చే స్తూపాన్ని ఓబెలిస్క్ అంటాం. మెజెస్టిక్ అంటే ఇక్కడ గ్రాండ్ అని అర్థం. మెజెస్టిక్ అంటే గ్రాండ్గా జరిగిందంటే, బాగా రిచ్గా జరిగిందంటే దాన్ని మెజెస్టిక్ అంటాం. ఇంటర్మినబుల్ ఫ్లేమ్ అంటే ఇప్పటికీ ఆగినటువంటి ఒక మంట అని మీనింగ్. ఇంటర్మినబుల్ ఫ్లేమ్, నెవర్ డయింగ్ ఫ్లేమ్. ఓకేనా. జ్వాల అలాగా వెలుగుతూనే ఉంటుంది అని అర్థం. వ్యాలియంట్ అంటే ఇందాక చెప్పుకున్నాం, ధైర్యవంతుడు అని. వెరీ బ్రేవ్ దీని యొక్క మీనింగ్ అండి. ఓకేనా. ఇది. సో ఇక్కడ మెజెస్టిక్ అంటే ఘనంగా, గొప్పగా, గ్రాండ్గా అని మీనింగ్ ఉంటుంది. మెజెస్టిక్ యొక్క మ్యాచింగ్ అనమాట ఇది. మెజెస్టిక్ యొక్క మ్యాచింగ్ ఏంటంటే ఇక్కడ గ్రాండ్, ఘనంగా, గొప్పగా జరిగిందంట కదా, ఆ విధంగా మీనింగ్ రావడం అనేది. అలాగే మనకి ఈ లెసన్లోనే మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చి ఒక పేరా ఇచ్చాడు. ఆ పేరాలో కొన్ని వర్డ్స్ కింద అండర్లైన్ చేశాడు, కొన్ని ఫ్రేజెస్ కింద. ఆ అండర్లైన్ చేసిన వాటికి సరిపోయే మీనింగ్స్ పైన వాటిని సెర్చ్ చేసి అందులో ఫిల్ చేయమన్నాడు. నేను పేరా రాయలేదు, డైరెక్ట్గా మీనింగ్ చెప్తున్నాను. నేషనల్ బౌండరీ ఇచ్చాడు. నేషనల్ బౌండరీ ఎందులో దేనికి సరిపడే మీనింగ్ అంటే మనం ఇందాక చెప్పుకోవాలంటే మనకి సరిహద్దుల్లో కాపాడడం, దాన్ని టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అన్నాం, ప్రాదేశిక సమగ్రత. ఓకేనా. సో నేషనల్ బౌండరీ అనేది టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే బోర్డర్ ఉండే వాళ్ళని రక్షించడము, ఆ విధంగా మనకి మీనింగ్ వస్తుంది, ప్రాదేశిక సమగ్రతని. కాబట్టి నేషనల్ బౌండరీ అంటే టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. నెక్స్ట్ అంటే మోటివేటెడ్ అంటే ప్రేరణ పొందడం. ఇన్స్పైర్డ్ మీనింగ్ వస్తుంది. నేను డైరెక్ట్గా పేర రాయకుండా మీనింగ్ చెప్తున్నాను, మీరు అదో ఫిల్ చేసుకోవచ్చు. మనకి ఇవన్నీ సినోనిమ్స్ కింద ఉపయోగపడతాయి. సోల్జర్స్ హూ హ్యాడ్ డైడ్ ఇన్ యాక్షన్ అంటే చనిపోయినటువంటి సోల్జర్స్ ఏమంటాం అంటే ఇక్కడ ఫాలెన్ సోల్జర్స్ పడిపోవడం కాదు, చనిపోయిన వాళ్ళు అర్థం. ఫాలెన్ సోల్జర్స్. ఆఫ్టర్ దేర్ డెత్స్ అంటే చనిపోయిన తర్వాత అంటే చెప్పాను. పోస్ట్ మస్లీ అని చెప్పాను, POSTHUMOUSLY. ఆఫ్టర్ దేర్ డెత్స్ అంటే. నెక్స్ట్ అంటే బ్రేవరీ అంటే ఎంత చెప్పినట్టు, బ్రేవరీ అంటే ధైర్యం. ఆస్ట్రక్ ఓకేనా. అవుట్ స్టాండింగ్ బ్రేవరీ అంటే మరి ఎలాంటి ధైర్యం అంటే విరోచితమైన ధైర్యం. అవుట్ స్టాండింగ్ ధైర్యం బ్రేవరీకి అంటే ఎగ్జాంపులరీ కరేజ్. ఓకేనా. ఎగ్జాంపులరీ కరేజ్. నెక్స్ట్ అంటే ఆఫ్టర్ హీ డైడ్ అయినా, డెత్స్ అయినా, ఏదైనా పోస్ట్ మస్లీ మీనింగే వస్తుంది. ఓకేనా. చనిపోయిన తర్వాత మీనింగ్ ఇది పోస్ట్ మస్లీ. నెక్స్ట్ అంటే అమాజ్డ్, ఆశ్చర్యపోవడానికి ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకి వ్యాలర్. సారీ ఇక్కడ బ్రావరీకి వ్యాలర్ వస్తుంది. వ్యాలర్ మీనింగ్ బ్రావరీ మీనింగ్ వస్తుంది. అలాగే అమాజ్డ్ అంటే ఆస్ట్రిక్. ఓకేనా. ఎఫెక్టెడ్ ఎవ్రీవన్ వెరీ డీప్లీ అంటే ప్రతి ఒక్కరి చేత బాగా ఎఫెక్ట్ చేయబడ్డాం అంటే టచ్డ్ ఎవ్రీవన్స్ హార్ట్, ప్రతి ఒక్కరి హృదయాన్ని టచ్ చేయడం. ఎఫెక్టెడ్ ఎవ్రీవన్ వెరీ డీప్లీ మీనింగ్ ఎట్లా, టచ్డ్ ఎవ్రీవన్స్ హార్ట్.
ప్రతి ఒక్కరు ఉదయాన్ని టచ్ చేయడం మీనింగ్ వస్తుంది. ఇదండి వాటికి సంబంధించిన మీనింగ్స్. మీరు ఆ ఇంట్స్లో మీరు ఆ డాష్లకి ఏవి వచ్చి అండర్లైన్ చేసారో వాటి బదులుగా వీటిని ఫిల్ చేసుకుంటే ఆ యొక్క ఎస్సే అనేది మీకు కంప్లీట్గా మీనింగ్స్ అదే సరిపడే మీనింగ్లోనే రావడం అనేది జరుగుతుంది. ఇది మనకి టెక్స్ట్ బుక్లో 8th లెసన్ సంబంధించిన ఏ హోమేజ్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్ లెసన్ సంబంధించిన కంప్లీట్గా వొకాబులరీ గ్రామర్ అండి. ఓకేనా. నెక్స్ట్ మనము 8th క్లాస్ సంబంధించిన ఫస్ట్ లెసన్ నెక్స్ట్ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం.